పెద్ద పెద్ద కళ్ళతో అమ్మవారిని ఎప్పుడైనా చూసారా? స్వయంభూ పుట్టలో వెలిసిన కనక పుట్టలమ్మ తల్లిని మీరు చూస్తున్నారు. ఈ ఆలయం వచ్చేసి మన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో ఉంది. మన గుంటూరు నుంచి అయితే 37 కిలోమీటర్స్, నందివెలుగు వాళ్ళకి 23 కిలోమీటర్స్, ఇంకా నంబూరు వాళ్ళకి 26 కిలోమీటర్స్, ఇంకా దుగ్గిరాల వాళ్ళకి 19 కిలోమీటర్లు దగ్గరలోనే ఉంటుంది. విజయవాడ వాళ్ళకి 20 కిలోమీటర్లు దగ్గరలో ఉంటుంది. మీరు చూసే ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించారు. టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయం అనేది ఉంటుంది. ఇక్కడ స్థల పురాణం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే స్వయంభూ శ్రీ రేణుకాదేవిచే మలచబడ్డ మహిమాన్విత శ్రీ కనక పుట్టలమ్మ తల్లిని మీరు చూసేది ఆదివారం రోజు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ దగ్గరలోనే 20 కిలోమీటర్ల దగ్గరలో కాటంరాజు కొండూరులో శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ని కూడా చూడొచ్చు అన్నమాట. ఆదివారం వస్తే ఈ 2 టెంపుల్ ఖచ్చితంగా చూడాల్సిందే. తలపురాణం వచ్చేసి మలబండి వారు అను బాబా బామ్మర్దులు ఉండేవాళ్ళు. అడవిలో సంపద కోసం బండ్లు కట్టుకొని అడవికి వెళ్లారు. ఆ రోజు రాత్రి దారి తెలియక అడవిలోనే ఉన్నారనమాట. రాత్రి 2 జాములు గడిచిన తర్వాత గుర్రపు డక్కులు చప్పుడు అనేది వినిపించింది. ఆ చెట్లు మాటన గొప్ప తేజస్సు అనేది కనిపించింది. ఆ పొదల్లో నుంచి భక్తులారా, నేను మీ తల్లిని, మీరు భయపడకండి, మహాపవిత్రమైన రేణుకాదేవి చేయించబడ్డ నా ప్రతిమను కొన్ని గజాల దూరంలో ఉంది, అక్కడకు వెళ్లి నా ప్రతిమను తీసి పూజలు చేయించండి అని అమ్మవారు కోరగా ఆ కనకపుట్టలమ్మ తల్లిని పెదకొండూరు గ్రామం నందు ఉన్న మర్రి చెట్టు ఛాయ కింద పూజలు అందుకుంటున్నారు. మరి ఈ టెంపుల్ కి ఎవరితో వెళ్లాలనుకుంటున్నారో వారికి వీడియోని షేర్ చేయండి.